ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 7 జూన్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/3/2010. ఈరోజు మురళి హెడ్లైను పూర్వజుడను మరియు పూజ్యుడను అనే స్వమానంలో ఉంటూ మనసు ద్వారా సర్వుల పాలన చెయ్యండి. పూర్తి వృక్షానికి సకాష్ను ఇవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పూర్వజ మరియు పూజ్యాత్మలను చూస్తున్నారు. స్వయాన్ని మీరందరూ కూడా పూర్వజాత్మగా భావిస్తున్నారు కదా. పూజ్యాత్మల నివాస స్థానం ఎక్కడా? మీ వృక్షాన్ని మీ ముందుకు తీసుకుని రండి, అందులో చూడండి మీ స్థానము ఎక్కడ ఉంది. పూర్వజులైన మీ స్థానము వేళ్ల స్థానంలో ఉంది అని మీ అందరికీ తెలుసు కదా. వృక్షంలోని వ్రేళ్లలో మరియు కాండంలో కూడా మీ స్థానము ఉంది. వ్రేళ్ల ద్వారానే పూర్తి వృక్షానికి పాలనైతే లభిస్తుంది. మీరు ఈ వృక్షానికి ఉన్న కొమ్మలకు ఆకులన్నింటికీ కూడా పాలన ఇచ్చే పూర్వజ ఆత్మలు. పూర్వజులతో పాటు మీరు పూజ్యులు కూడా. కాండము ద్వారా చివరి ఆకుకు కూడా సకాశత లభిస్తుంది. మరి స్వయాన్ని పూర్తి వృక్షానికి సకాష్ను ఇచ్చే వాళ్ళము మేమే అనేది మీరు అనుభవం చేస్తున్నారా? పూర్వజులమైన మేము ఆత్మల రూపీ సర్వ కొమ్మలు మరియు ఆకులకు సకాశిస్తున్నాము అనే నశలో ఉండండి. ఎలా అయితే బ్రహ్మాబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు, అలాగే వారి పిల్లలు సహచరులైన మీరు కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. వృక్షంలోని అన్ని ఆత్మల ఆకర్షణ పూర్వజ ఆత్మలైన మీ వైపే ఉంది. పూర్వజ ఆత్మలైన మీరు వారి పాలనను శక్తుల ద్వారా చేస్తున్నారు. ఎలా అయితే పూర్వజ ఆత్మలైన మీ అందరి పాలనను బాబా చేశారో అలాగా. అంటే ఎలా చేస్తారు? శక్తుల ద్వారా కదా. అలాగే మీరు కూడా పూర్వజులము అన్న సంబంధంతో శక్తుల ద్వారా వారిని పాలన చెయ్యాలి. ఈ రోజుల్లో ఆత్మలన్నీ కూడా దుఃఖంతో ఎంతగా పిలుస్తూ ఉన్నారు, మాకు శక్తిని ఇవ్వండి, ఏ క్షమాసాగరులైన పూర్వజుల్లారా మాకు పాలన ఇవ్వండి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఈ మొర పూర్వజ ఆత్మలైన మీకు వినిపిస్తుందా? మేము పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా? పూర్తి వృక్షంలో చూడండి, ఇతర ధర్మానికి చెందిన వారు వృక్షంలో కొమ్మల స్థానంలో ఉన్న కారణముగా వారు కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తున్నారు. వారికి కూడా పూర్వజులు మీరే. ఏ ధర్మం వారితో కలిసినా కానీ వీరు కూడా మా వృక్షానికి చెందిన కొమ్మలు అని భావించండి. వారు కూడా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు వారు మావారే అని భావిస్తారు. మావారు అన్న భావన మీకు కలిగినట్లయితే వారికి కూడా తప్పకుండా కలుగుతుంది అని బాబ్దాదా అంటున్నారు. మరి ఇంతటి నశ, ఇంతటి దయ మీ లోపల నుండి వస్తున్నాయా? దయ చూపించండి అని వారు ఎంతగా మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సమయానుసారంగా పూర్వజాత్మలైన మీరందరూ మనసు ద్వారా శక్తులతో పాలన ఇవ్వాల్సి ఉంటుంది. వారికి అవసరం ఉంది. కావున మీరు ఎంతగా మీ పూర్వజ నశాలో ఉంటారో అంతగా మీ ద్వారా పాలన అనేది జరుగుతుంది. లౌకికంలో కూడా చూస్తే పాలన పెద్దవారి ద్వారానే జరుగుతుంది. పెద్దవారే కదా వారి జీవితానికి కావలసిన ఆహార పానీయాలు, అలాగే ఆదాయానికి ఆధారమైన చదువు కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎలా అయితే బాబా పిల్లలైన మీ అందరి పాలనను భిన్న భిన్న శక్తులతో చేశారో, అలాగే మీ యొక్క కర్తవ్యము పూర్తి వృక్షము యొక్క కొమ్మలు మరియు ఆకులను కూడా పాలన చేయడము. ఎంతటి ఉల్లాసము పూర్వజాత్మలైన మీకు అసలు కలుగుతుందా అని బాబ్దాదా అడుగుతున్నారు. నశ ఉందా? అలాగే మీరు పూజ్యులు కూడా చూడండి, పూర్తి డ్రామాలో ఎంత మీకు పద్ధతి అనుసారంగా పూజ జరుగుతుందో
అంతగా మరే ఇతర మహాత్ములకు కానీ ధర్మపితలకు కానీ పూజ అనేది జరగదు. మీ పూజ నియమానుసారంగా ఉంటుంది. హారతి ఇవ్వడం, నైవేద్యం అర్పించడం ఇవన్నీ మరెవరికీ జరగవు కదా. మీ గాయనము కూడా పద్ధతి ప్రకారంగా కీర్తన రూపంలో జరుగుతుంది. మరెవ్వరి గాయనము ఈ విధంగా జరగదు. కావున మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీకు జరిగే పూజ, మీకు ఉండేటటువంటి మహిమ మరెవ్వరికీ కూడా ఉండజాలదు అని బాబ్దాదా అంటున్నారు. మరి ఇటువంటి పూజ్య మరియు పూర్వజ ఆత్మలను చూసి బాబ్దాదా ఎంత సంతోషిస్తారు. బాబా హృదయం నుండి పదే పదే ఈ పాట వస్తుంది. ఏ పాట? వాహ్ నా పూర్తి వృక్షానికి పూర్వజ మరియు పూజ్య ఆత్మల్లారా వాహ్. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ స్వమానములో అనగా తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అనే రూపంలో చూడాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం పిల్లలు ఒక్క విషయంపైనైతే శ్రద్ధ వహించాలి అని బాబ్దాదా చెప్తున్నారు. పిల్లలు పురుషార్థాన్ని మంచిగా చేయడాన్ని కూడా బాబ్దాదా అయితే చూశారు. కానీ సదా అన్న పదాన్ని ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో చేర్చుకోవాలి, అటెన్షన్ పెట్టాలి. బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు, ఎలా అయితే బాబ్దాదా పిల్లలందరినీ శ్రేష్ఠ స్వమానధారి ఆత్మరూపంలో చూస్తారో అలాగే మీరు కూడా స్వయాన్ని అటువంటి స్వమానధారిని అని భావించి అలాగే నడుచుకుంటున్నారా? పిల్లలు ఇప్పుడు కూడా తమ రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్నారని బాబ్దాదా గమనించారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు తిరుగు ప్రయాణం అవ్వాలి అన్న పాటను మనసులో పాడుకుంటూ ఉంటారు. పూర్తి సమయము స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా పెట్టుకోండి అని బాబ్దాదా ఇందుకోసం ముందుగానే చెప్పి ఉన్నారు కదా. పిల్లల్లో సేవ పట్ల అభిరుచి, సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఇప్పటికీ కూడా ఉండడాన్ని బాబ్దాదా చూశారు. మంచి సేవా సమాచారాన్ని కూడా బాబా వింటూ ఉంటారు. కానీ తీవ్రగతితో ముందుకు వెళ్ళడానికి బాబ్దాదా పిల్లలకు విశేషమైనటువంటి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కేవలం వాచా సేవ మాత్రమే చేయకండి. సేవ చేస్తున్నట్లయితే ఒకే సమయంలో 3 సేవలను కలిపి చెయ్యండి. అంటే మనసు ద్వారా సకాష్ను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, అలాగే కర్మణ ద్వారా మీ సంబంధ సంపర్కము ద్వారా ముఖము ద్వారా ఎంతగా సేవ చేయాలి అంటే దాని ప్రభావం కూడా సేవలో ఉంటుంది. ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయండి. ఎందుకంటే సేవలో కొంత మార్పు రావాలి, కొంత పరివర్తన కూడా రావాలి. అలాగే ఇప్పుడు ఆత్మలు ఇదే భావనలో ఉన్నాయి కదా, దేనిలోనైనా సరే నవీనత కనిపించాలి అని ఎదురు చూస్తున్నారు. మరి ఒకే సమయంలో 3 సేవలు చేయగలరా? బాబా అడుగుతున్నారు. వాచా సేవ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనసు ద్వారా మరియు కర్మణ అనగా సంబంధ సంపర్కాల ద్వారా కూడా సేవ జరుగుతుందా, కలిసి జరుగుతున్నాయా అన్న దానిని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మేము ఒకే సమయంలో 3 సేవలు కూడా చేస్తున్నాము అని భావించే వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఒకే సమయంలో 3 సేవలు. మరి ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్ అని బాబ్దాదా అంటున్నారు. అప్పుడప్పుడు కాదు. ఏమి జరుగుతుంది అంటే సేవ అయితే చేస్తారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు తోటి వారిలో కూడా సంతుష్టత అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే సేవకు ఫలితము సంతుష్టత మరియు సంతోషము. కావున పరిశీలన చేసుకోండి. సేవ అయితే చేశారు, కానీ ముందు కూడా వినిపించాము కదా. సేవా సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే స్వయము, తోటివారు మరియు వాతావరణము అన్నింటిలో కూడా సంతోషం యొక్క వైబ్రేషన్లు ఉన్నప్పుడు. సేవా సఫలత కోసం విశేషంగా 3 విషయాలను వినిపించడం జరిగింది. మీ అందరికీ కూడా గుర్తున్నాయి కదా. మొదటి నెంబరు సేవ అనగా నిమిత్త భావము, రెండవది నిర్మాణ భావన, 3 నిర్మల వాణి.
భావము, భావన మరియు స్వభావము ఈ 3 కలిసి సేవలో ఉన్నట్లయితే స్వయము కూడా సంతుష్టంగా, అలాగే మీ తోటివారు, మీ జతలో ఉన్నవారు కూడా సంతుష్టంగానే ఉంటారు. మరియు ఎవరి సేవ అయితే చేస్తారో వారు కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు. నిమిత్త భావం ఉన్నవారు బాబా వైపు సంబంధాన్ని జోడిస్తారు. నిమిత్త భావం లేదు అనుకోండి, బాబాకు అంత సమీపంగా తీసుకొని రాలేరు. కావున సేవ చేసినప్పుడల్లా భావము, భావన మరియు స్వభావం మంచిగా ఉన్నాయా అని పరిశీలన చేసుకోండి. బాబ్దాదాకు ముఖ్యమైన విషయము ఈ రోజుల్లో బాబ్దాదా చూశారు, ప్రతి ఒక్కరూ మరియు స్వయము సేవ కొరకు ఎక్కడికి వెళ్ళినా కానీ సహచరులు సంతుష్టంగా ఉన్నారా లేదా అన్న దానిని తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సేవా సఫలత, సంతుష్టత ఫలమైతే లభించాలి కదా. దీనితో పాటు బాబ్దాదా ఒక విషయంలో అయితే పిల్లలకు సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో కూడా ఉంటారు, తోడుగా ఏదో ఒక సేవ కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒకరినొకరు ఆత్మ రూపంలో చూడండి. ఆత్మిక రూపంలో చూస్తారు కూడా, అభ్యాసం కూడా చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆత్మను చూస్తారో అప్పుడు ఆత్మ యొక్క అసలైన సంస్కారంతో చూస్తున్నారా, లేక మిక్స్ సంస్కారం ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తుందా? ఆత్మను చూడండి. ఇందులో అయితే మెజారిటీ పాస్ అయిపోయారు. కానీ ఏ సంస్కారంతో చూస్తారు? ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతో కనెక్షన్లోకి వస్తారా, లేక వర్తమాన సంస్కారం కూడా మీ ఎదురుగా కనిపిస్తుందా? ఈ రోజు నుండి ఎవరినైనా సరే మీరు ఆత్మ రూపంలోనే చూడండి. కానీ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో ఆ స్వరూపంలో వాళ్ళని చూడడం అభ్యాసం చేయండి. అప్పుడు ఇక ఎప్పుడూ పరస్పరంలో జరిగే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జరగవు. ఇప్పుడు ఆత్మ రూపంలో అయితే చూస్తారు, కానీ దానికి తోడుగా వర్తమాన సంస్కారం కూడా కనిపించిపోతూ ఉంటుంది. కావున పరస్పరంలో సంపూర్ణ స్థితి ఏదైతే ఉండాలో అందులో కొంచెం దూరం ఏర్పడిపోతుంది. కావున ఒరిజినల్ సంస్కారం కలిగిన ఆత్మను చూడండి. అప్పుడు సంఘటనలో వచ్చే అడ్డంకి ఏదైతే ఉందో ఆ అడ్డంకులన్నీ కూడా అంతమైపోతాయి. ఈ బ్రాహ్మణ పరివారము చాలా శ్రేష్టమైన పరివారం. పరివారానికి చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారం పదే పదే లభించదు కదా. మొత్తం కల్పంలో ఈ సంగమ యుగంలో కొద్ది సమయం మాత్రమే కదా లభిస్తుంది. ఇది ఎంత పెద్ద పరివారము! మొత్తం కల్పంలో మరెన్నడూ కూడా ఇలాంటి ఆత్మిక పరివారం మీకు లభించజాలదు అని బాబ్దాదా అంటున్నారు. పరివారం యొక్క విశేషతను తెలుసుకోవడం కూడా మరియు పరివారంలో నడవడం కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ జ్ఞానమునకు పునాది నిశ్చయము అని ముందు కూడా వినిపించాము. నిశ్చయంలో అయితే 4 విషయాలు ఉన్నాయి అని బాబా అంటున్నారు. బాబాలో దాదా తోడుగా ఉండనే ఉన్నారు. మరియు జ్ఞానములు, డ్రామాలు, పరివారంలో అన్నిటిలో కూడా నిశ్చయం అనేది 100% ఉండాలి. కావున నిశ్చయ బుద్ధి కలవారిగా అయినప్పుడు సహజ పురుషార్థులుగా సహజంగానే అయిపోతారు. బాబ్దాదా పైన ఏ విధంగా నిశ్చయం ఉందో అలా పరివారం పైన కూడా నిశ్చయం తప్పనిసరిగా ఉండాలి. మామూలుగా కూడా చూడండి, మీరు దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 4 వైపులా టైట్గా చేస్తారు కదా. ఒకవేళ ఒకవైపు టైట్ చేయకపోయినా కానీ ఎంతో కొంత లూజుగా, అలాగే అది గందరగోళం అయిపోతూ ఉంటుంది. అలాగే తండ్రి, జ్ఞానము, డ్రామాలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారము. ఒకవేళ ఈ 4 విషయాలలో దృఢంగా లేనట్లయితే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటివేయడంలో చాలా అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కావున పరివారమును తెలుసుకోవడం, పరివారంతో ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇది ఇప్పుడైతే చాలా అవసరము అని తండ్రి అంటున్నారు. మీరు పూర్వజులు, పూజ్యులు కావున ఈ విషయాలను కూడా స్వయంలో మరియు సహచరులలో తీసుకుని రావాలి. ఏమైనా కానీ నెంబర్ వారైతే ఉంది కదా,
కానీ బ్రాహ్మణ పరివారపు విశేష కార్యం ఆశీర్వాదం ఇవ్వడం, ఆశీర్వాదం తీసుకోవడం. కొంతమంది పిల్లలు అంటారు, ఇతరులు క్రోధం చేసినప్పుడు వారు ఆశీర్వాదం ఎలా తీసుకుంటారు అని. ఆశీర్వాదం తీసుకోరు, క్రోధం చేస్తారు. బాబ్దాదా ఇలా అంటారు, సరే సంస్కారానికి వశమైన వారు శాపాన్ని ఇస్తున్నారు, మీరు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నారు, వారేమో శాపం ఇస్తున్నారు. కానీ శాపం తీసుకునేది ఎవరు? తీసుకునేది మీరా లేక వారా? వారేమో ఇచ్చేవారు, మీరేమో తీసుకునేవారు. మరి వారి శాపాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ ఆత్మను ఒరిజినల్ సంస్కారంతో చూసినట్లయితే మీకు దయ కలుగుతుంది. స్వయం కూడా సురక్షితంగా ఉండండి. ఎప్పుడు కూడా శాపాన్ని తీసుకోకండి. తీసుకునేవారు మీరు. శాపాన్ని ఇవ్వకండి, శాపాన్ని తీసుకోకండి అని బాబా అంటున్నారు. ఎప్పుడూ ఎవరినైనా కానీ ఆత్మరూపంలో మాత్రమే చూడండి, వర్తమాన సంస్కారపు రూపంలో చూడకండి అని ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరికీ హోంవర్క్ ఇస్తున్నారు. ఆత్మ అని అన్నట్లయితే ఆత్మకున్న నిజ సంస్కారం ఏదైతే ఉందో ఆ నిజమైన సంస్కార రూపంలో సంబంధంలో కూడా రండి. మరియు దృష్టిలో కూడా ఆ దృష్టితో చూసినట్లయితే ఈ విఘ్నాలు ఏవైతే కలుగుతూ ఉంటాయో వీటి కారణంగా పురుషార్థంలో తీవ్రత అనేది రావడం లేదు. అప్పుడేమవుతుంది? వృత్తి మారిపోతుంది, దృష్టి మారిపోతుంది. కావున విషయాలు సమాప్తమైపోతాయి. ఎవరిలో ఎటువంటి విషయాలు చూసినా కానీ బాబ్దాదా మొదట కూడా చెప్పారు, బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి? శుభభావన, శుభకామనలను ఇవ్వడము మరియు శుభభావన, శుభకామనలను తీసుకోవడం. ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ కూడా ఉండాలి. ఆ సంస్కారంతో చూడండి మరియు అలాగే నడవండి. మరొక విషయాన్ని కూడా తెలుపుతాము. మొదట కూడా తెలిపాము, అక్కడక్కడ సంఘటనలో ఒక్కొక్కసారి పరదర్శన, పరచింతన మరియు పరమతం వైపుకు ఆకర్షితమైపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 పరాలను కట్ చేయండి. పరదర్శన, పరచింతన, అలాగే పరమతము. ఒక్క పర అనేది కూడా ఉండొచ్చా? బాబ్దాదా అడుగుతున్నారు. ఒక్క పరను ఉంచండి. ఆ ఒక్క పర ఏమిటంటే పర ఉపకారము. దీనినే పరోపకారము అని అంటాము. పర ఉపకారం చెయ్యాలి. పర ఉపకారులు బ్రాహ్మణుల స్వభావమే పర ఉపకారము, అంతేకాని పరదర్శనము అయితే కాదు. ఈ పరను కట్ చేయండి. ఈ 3 చాలా నష్టాన్ని కలిగిస్తాయి. కావున బ్రాహ్మణాత్మనైన నా స్వమానమే పరోపకారి అన్న మీ స్వమానాన్ని మీరు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. కావున రాబోయే సీజన్లో పిల్లలైన ప్రతి ఒక్కరిలో కూడా ఈ పరివర్తన చూడాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలైతే చేతులెత్తండి. చేతులు ఎత్తడం అయితే చాలా బాగా ఎత్తుతారు అని బాబా అంటున్నారు. మరి ఏం చెయ్యాలి? మంచిది, బాబ్దాదా అభినందిస్తున్నారు. పరస్పరంలో ఒకరినొకరు అటెన్షన్ ఇప్పిస్తూ ఉండండి. ఏం చెయ్యాలి? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాబాకి గుడ్ నైట్ చెప్తారు కదా. చెప్పే ముందు మీ మొత్తం రోజంతటి లెక్కను కూడా బాబ్దాదాకు అప్పగించాలి. మంచి చేశానా లేక చెడు చేశానా, ఏది చేస్తే దానిని ఆ లెక్కను ఇచ్చి మీ బుద్ధిని ఖాళీ చేసుకుని ప్రేమతో గుడ్ నైట్ చెప్పి పడుకోవాలి. బాబా స్మృతిలోనే మీరు నిద్రపోవాలి. అప్పుడు మీ నిద్ర చాలా మంచిగా ఉంటుంది. మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోవాలి కదా. బుద్ధిలో ఏ విషయాన్ని ఉంచుకోకూడదు. తండ్రి రూపంలో మొత్తం లెక్కను సత్యమైన హృదయంతో ఇచ్చేసినట్లయితే మీకు ధర్మరాజపురిలోకి వెళ్ళే అవసరం అస్సలు ఉండదు అంటున్నారు బాబా. సత్యమైన హృదయమును చూసి తండ్రి కూడా చాలా సంతోషపడతారు. కావున హోంవర్క్ లభించింది. 1 నడుస్తూ తిరుగుతూ మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపమును ఇలాంటి సేవను చేయగలరు.
ఈ జానకి ఆరోగ్యం మంచిగా లేకపోయినా కానీ కరాచీ సేవలో విశేషంగా మనసా సకాష్ను ఇచ్చారు. నిమిత్తముగా ఎవరు ఉన్నా కానీ వీరైతే ప్రాక్టికల్గా చేశారు కదా. ఇది తండ్రి చూశారు. అక్కడ ఆత్మలకు సకాష్ లభించింది, మరియు ముందు ముందు ఉల్లాసంలో ఉన్నతి చెందుతున్నారు. మరి ఈ విధంగా బాబ్దాదా ప్రాక్టికల్ ఉదాహరణ చూశారు. అలాగే మీరందరూ కూడా చెయ్యగలరు అంటున్నారు బాబా. దుఃఖితులకు మొరపెట్టుకునే వారికి సంతోషం యొక్క అలను చేర్చగలరు. మొరపెట్టుకునే వారికి మా దేవి మా దేవత ఎప్పుడు వచ్చి దయ చూపిస్తుంది అని మీ భక్తులే కదా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మరి మీకు వినిపించడం లేదు, కానీ బాబాకైతే చాలా వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇష్టదైవాన్ని పిలుస్తున్నారు. మా భక్తులు ఎవరు అన్నది మీకు తెలియదు, కానీ భక్తులకైతే మా ఇష్టదేవి ఎవరు అనేది వారికైతే తెలుసు కదా. వారైతే పిలుస్తారు. మరియు బ్రాహ్మణాత్మలైన మీ భక్తులు డీలాగా ఉన్నా, తెలివైన వారిగా ఉన్నా వారెవరు? మీ భక్తులే కదా. ఎందుకంటే వేర్లలో కూర్చుని ఉన్నారు. కావున మీది సకాష్ను ఇచ్చేటటువంటి పాత్ర. కావున ఇప్పుడు మనసా సేవను పెంచండి. మరియు ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా ఉంటారు. చేయగలరు కదా. మనసా సేవను చేయడం తెలుసు కదా. తెలుసా? మంచిది. నియమపూర్వకంగా చేస్తూ ఉంటారా, లేక అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే దానిని రెగ్యులర్ చేయండి. మరియు ఒకవేళ కొద్దిగా చేస్తున్నారు అనుకోండి, దాని యొక్క డోసును కొంచెం పెంచండి. ఎందుకంటే మొత్తం కల్పమునకు ఆధారము ఇప్పటి సేవా ఫలము. పూజారిగా అయినా కానీ, రాజ్యాధికారిగా అయినా కానీ రెండింటికి ఆధారము ఇప్పటి సేవ, ఇప్పటి స్థితి, ఇప్పటి మాట, ఇప్పటి సంబంధ సంపర్కములు. కావున బాబ్దాదా దీనినే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎంత శాతం ఉందో దానికంటే ఎక్కువ రావాలి అని. మామూలుగా కూడా చెయ్యాలి అంటే ఇప్పుడే చెయ్యండి, మరెప్పుడో కాదు అని బాబ్దాదా మొదటి నుండి కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి గీతాన్ని బాబ్దాదా చాలాసార్లు వినిపిస్తూ ఉంటారు కదా. పిల్లలు కూడా బాబ్దాదాకు వినిపిస్తూ ఉంటారు. ఎప్పుడో కాదు ఇప్పుడే అని ఎన్నిసార్లు ఈ పదాన్ని చెప్తూ ఉంటారు. బాబ్దాదా చెప్తూ ఉంటారు, పిల్లలు దానిని రిపీట్ చేస్తూ ఉంటారు కూడా. దానిని చాలా మంచిగా చేసి వినిపిస్తారు. కానీ బాబ్దాదాకు ఈ అప్పుడు అన్న గీతం మంచిగా అనిపించదు. మరేం మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు అనే గీతము మంచిగా అనిపిస్తుంది. వెంటనే చేసిన దానము మహాపుణ్యము. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైందా? బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లలు లేనిదే ఒంటరిగా ఏమీ చెయ్యలేరు. అందుకే ప్రతిరోజు పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు. తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు ఇప్పుడు పదండి అంటారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి బాబ్దాదా సన్ముఖంలో ఉన్నవారైనా, దూరముగా కూర్చుని ఉన్నా కానీ అందరికీ తండ్రి గుర్తున్నారు. మరి బాబాకు కూడా ఎవరు గుర్తున్నారు? నలువైపులా ఉన్న పిల్లలందరూ తండ్రికి గుర్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా అవ్వాలి అనే ఆశ అయితే బాబాకు ఉంది. బాబాకు పిల్లలపైన ఉన్న ఆశలతో పాటు పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారు అనేది తెలుసు. కానీ తమ నెంబరు అనుసారంగా అయితే సంపన్నం కావాలి కదా. ఏమేమి చేస్తున్నారు అని ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా చూస్తూ ఉంటారు. బాబాకైతే చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు కష్టపడుతున్నప్పుడు నా పిల్లలు కష్టం నుండి దూరం అవ్వాలి, ప్రేమలో మునిగిపోవాలి అని బాబాకు పిల్లలపైన మరింత ప్రేమ కలుగుతుంది. ప్రేమలో అయితే మెజారిటీ పిల్లలు పాస్ అయిపోయారు. కానీ విషయాలలో పడిపోయి బాబాను మర్చిపోతూ ఉంటారు. అచ్చా, మరి నలువైపులా ఉన్న పిల్లలు బాబ్దాదా యొక్క పదమాల రెట్ల ప్రేమను, హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి.
అందరికీ యజమానులైన పిల్లలకు బాబా లక్షలాది అభినందనలు తెలుపుతున్నారు. ఎగురుతూ ఉండండి, అలాగే ఎగరిస్తూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటే నిరాకారి అలంకారి భవ. ఎవరైతే అలంకారీగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా దేహ అహంకారులుగా అవ్వజాలరు. నిరాకారిగా మరియు అలంకారీగా ఉండడం ఇదే మన్మనాభవ, మధ్యాజీభవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదాస్థితులై ఉంటారో అప్పుడు సహజంగానే సర్వ పరిస్థితులను దాటి వేయగలుగుతారు. దీని ద్వారా అనేక పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మభావమును చూడడం ద్వారా భావ స్వభావాల విషయాలు అయితే సమాప్తమైపోతాయి మరియు ఎదుర్కొనే సర్వశక్తులు స్వయంలోకి వచ్చేస్తాయి. స్లోగన్: సంకల్పము అనే ఒక్క అడుగు మీది, సహయోగము రూపీ వేలాది అడుగులైతే బాబావి. అందుకే బాబా అంటారు, ఒక్క అడుగు మీరు ధైర్యంతో వేయండి, మిగతా 99 అడుగులు నేను వేయిస్తాను అని బాబా చెప్తూ ఉంటారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క గతాన్ని చూడరో, క్షణంలో ఎవరైతే పులి స్టాప్ పెడతారో వారు మాత్రమే సరళ చిత్తులుగా అవుతారు. మరియు ఎవరైతే సరళ చిత్తులుగా అవుతారో వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడికల ద్వారా మధురత లేక హర్షిత ముఖత అనేవి ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.